తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెల్లూరు సర్వారాయర్ షుగర్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడ్డాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆ మంటలు ఫ్యాక్టరీలో పట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. సర్వారాయర్ షుగర్స్ లో కూలింగ్ టవర్ ఫైర్ యాక్సిడెంట్ గురై ఫైర్ అంటుకోవడం జరిగింది. 3 కూలింగ్ టవర్లు 2 కూలింగ్ టవర్లు అగ్నికి ఆగుతాయినాయి. ఆ 2 కూలింగ్ టవర్లు కూడా ఈ ఎండ వేడికి కెమికల్ కంబషన్ మూలంగా వుడ్ ఫైర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తిగా దాన్ని అనాలిసిస్ చేయవలసి ఉంది. సుమారుగా మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 3 కోట్ల రూపాయలు లాస్ ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నాము. ఈ రోజు శ్రీరామనవమి సెలవు సందర్భంగా కార్మికులు ఎవరు కూడా ఇక్కడ పనిచేయట్లేదు. కానీ ఈ అగ్నికి ఆగిపోవటం మూలంగా ఆ రకంగా ప్రాణ నష్టం ఏం జరగకుండా ఓన్లీ ఆస్తి నష్టం జరగడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కూలింగ్ టవర్ ఫైర్ అవుతుందని చెప్పేసి మాకు రామచంద్రపురానికి ఫైర్ కాల్ ఇవ్వడం జరిగింది. మా రామచంద్రపురం ఫైర్ అయినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది అగ్ని ప్రమాదం ఎక్స్టెన్షన్ అవుతుందని చెప్పి మండపేట వాటర్ ట్యాంక్ కూడా పిలిపించి వాటితోటి పుట్ ఆఫ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల నేను కూడా రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరేట్ వీళ్ళందరూ ఎంక్వైరీ చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది ఏంటనేది మేనేజ్మెంట్ని అడుగుతున్నాం. దాని మీద విషయాలు త్వరలో తెలియపరుస్తాం. అది ఎలా జరిగింది అనేది ఇంకా వాళ్ళు తెలియదు అంటున్నారు. మధ్యాహ్నం జరిగింది, ఆ టైంలో ఎవరు లేరని చెప్పారు. దాని మీద ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. ఆస్తి నష్టం అరౌండ్ 3 కోట్లు ఉంటుందని చెప్పారు.